ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 9 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, వృక్షపతి అయిన తండ్రి తన పిల్లలైన మీపైన బృహస్పతి దశను కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖమునిచ్చే ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లలపైన కూర్చుంటుంది? వారి గుర్తులు ఎలా ఉంటాయి? సమాధానము, ఏ పిల్లలైతే జీవించి ఉండగానే దేహ సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకుంటారో అలాంటి నిశ్చయ బుద్ధి గల పిల్లలపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపగోపికలను అడగండి అనేది ఒక నానుడు కూడా ఉంది కదా. ఇది వారి సుఖం గురించిన గాయనమే. వారి సంతోషం ఎప్పుడు కూడా అస్సలు మాయం అవ్వదు అని బాబా అంటున్నారు. పాట ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు తండ్రి మహిమను విన్నారు. ఈ రోజును వృక్షపతి వారము అని అంటారు. దానినే బృహస్పతి వారము అని అంటారు. దీనినే గురువారము అని కూడా అంటారు. కేవలం గురువారము కాదు, సద్గురువారము. దీనిని బెంగాలులో ఎంతగానో జరుపుకుంటారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు అనే గాయనం కూడా ఉంది. కనుక వృక్షపతి అని అంటారు. బీజమైనందున పతి కూడా అయ్యారు. వృక్ష బీజాన్ని తండ్రి అని కూడా అనవచ్చు. ఎందుకంటే బీజము నుండే కదా వృక్షం అనేది ఉత్పన్నమవుతుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. దీని బీజమైతే బీజరూపుడైన పరమాత్మ పైన ఉన్నారు. పిల్లలైన మనపైన ఇప్పుడు అవినాశి వృక్షపతి దశ ఉంది అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అవినాశి స్వరాజ్యం లభిస్తుంది. సత్యయుగాన్ని అవినాశి సుఖధామము అంటారు. కలియుగాన్ని వినాశి దుఃఖధామము అని అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశనమవుతుంది. సుఖధామము వినాశనం లేనిది. అది అర్ధకల్పం నడుస్తుంది. దీనిని అవినాశి వృక్షపతి స్థాపన చేస్తున్నారు. ప్రదర్శనలో ఈ పాయింట్లు అర్థం చేయించాలి అని సర్వీసు కొరకు పిల్లలు పాయింట్లు కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనుషులకు ఈ విషయాలేమీ తెలియదు కదా. ఇది జ్ఞానము. ఇప్పుడు తండ్రి కొత్త పాత ప్రపంచాల మధ్యలో ఈ జ్ఞానాన్ని ఇస్తారు. తరువాత ఇది ప్రాయలోపమైపోతుంది. సతయుగంలోని దేవతలకు కూడా ఈ జ్ఞానం అనేది ఉండదు. ఒకవేళ ఈ చక్రం యొక్క జ్ఞానం వారికి ఉన్నట్లయితే వారు రాజ్యంలో ఉన్నా సరే వారికి అంత సంతోషం ఉండదు. రాజ్యం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మా పరిస్థితి ఇలా అవుతుందా అనే ఆలోచన అయితే వచ్చేస్తుంది కదా. కానీ ఇది తయారైన డ్రామా. చక్రం అయితే తిరగనే తిరగాలి. విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. ఎలా పునరావృతం అవుతాయో పిల్లలైన మీకు తెలుసు. ఇది మనుష్య సృష్టి. మీ బుద్ధిలో మూలవతనం యొక్క వృక్షము కూడా ఉంది. అందరి విభాగాలు అంటే అక్కడ సెక్షన్ల వారీగా ఉంటారు. ఈ విషయాలు ఎప్పుడూ ఎవరి బుద్ధిలో ఉండవు కదా. ఎందుకంటే ఈ విషయాలు ఏమీ కూడా శాస్త్రాలలో వ్రాయబడలేదు. ఆత్మలమైన మనము వాస్తవానికి శాంతిధామ నివాసులము. వినాశనం లేని వారము. ఎప్పుడూ వినాశనం అవ్వము. నీటి బుడగలు నీటిలో పుడతాయి, మళ్ళీ నీటిలోనే కలిసిపోతాయి అని వారు భావిస్తారు. మీ బుద్ధిలో అయితే పూర్తి రహస్యం అంతా ఉంది. ఆత్మ అవినాశి. ఇందులో పూర్తి పాత్ర అంతా ఇమిడి ఉంది. ఈ చక్రాన్ని గురించిన జ్ఞానము ఏ శాస్త్రంలో కూడా లేదు. భలే అక్కడక్కడ స్వస్తికును చూపిస్తారు. చక్రానికి కేవలం అలా అలా గీతలు వేస్తారు. దీని ద్వారా అనేక ధర్మాలు ఉండేవి అనేది సిద్ధమవుతుంది, రుజువవుతుంది. బాబా చెప్తారు, ముఖ్య ధర్మాలు ధర్మశాస్త్రాలు 4. సత్య త్రేతాయుగాల్లో అయితే ఏ ధర్మస్థాపన జరగదు.
అక్కడ ఏ ధర్మశాస్త్రాలు కూడా ఉండవు. ఇవన్నీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. తరువాత ఎంత వృద్ధి అవుతుందో చూడండి. మంచిది. గీత ఎప్పుడు వినిపించబడింది? బాబా చెప్తారు, నేను కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తాను. వారు మళ్ళీ కల్పము అనే శబ్దాన్ని తొలగించి కేవలం సంగమ యుగే యుగే అని వ్రాసేశారు. దీనినే సంభవామి యుగే యుగే అని అక్కడ వ్రాయబడింది. వాస్తవంలో సంగమ యుగంలో వేరెవ్వరూ కూడా ధర్మాలను స్థాపన చెయ్యరు. త్రేత అంతిమము, ద్వాపరయుగ ఆదిలోని సంగమంలో ఇస్లాం ధర్మము స్థాపన జరిగింది. ఇలా అయితే అనరు కదా, ఇస్లాం ధర్మము ద్వాపరయుగంలో స్థాపన అయింది అని అంటారు. ఇది సంగమయుగ మనోహరమైనటువంటి సమయము కదా. దీనిని కుంభము అని కూడా అంటారు. కుంభము అని సంగమ సమయానికే చెప్తారు. ఇది ఆత్మ పరమాత్మల మిలన సంగమము. ఈ ఆత్మిక మేళ సంగమంలోనే ఉంటుంది. వారు నీటి గంగను ప్రసిద్ధం చేసేసారు. వారికి జ్ఞానసాగరుడు పతిత పావనుడు గురించి తెలియదు. వారు ఎలా పతిత ప్రపంచాన్ని పావనంగా చేశారో ఏ శాస్త్రాల్లో కూడా లేదు. ఇప్పుడు మీకు తండ్రి చెప్తారు, నన్నొక్కరిని స్మృతి చేయండి, దేహ సర్వ ధర్మాలను త్యాగం చేయండి. ఇది ఎవరికి చెప్తారు? ఆత్మలకే కదా చెప్పబడుతుంది. దీనిని జీవించి ఉండగానే మరణించడము అని అంటారు. మనుషులు శరీరాన్ని వదిలినప్పుడు దేహము దేహ సర్వ సంబంధాలన్నీ కూడా దూరమైపోతాయి. తండ్రి చెప్తారు, ఏ దేహ సంబంధాలు ఉన్నాయో వాటన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఆత్మిక నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంతగా బృహస్పతి దశ అనేది ఉంటుంది. మేము శివబాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అని పరిశీలన చేసుకోండి. స్మృతి ద్వారానే తుప్పు తొలగిపోతుంది, మీకు సంతోషం కలుగుతుంది. ఆత్మలమైన మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తాము అని మీరు అనుభవం కూడా చేయగలరు. ఒకవేళ తక్కువగా స్మృతి చేశారు అనుకోండి, ఆత్మకు పట్టిన తుప్పు కూడా తక్కువగానే వదులుతుంది. సంతోషం కూడా తక్కువగానే ఉంటుంది. పదవి కూడా చిన్న పదవి, అంటే తక్కువ పదవినే పొందుతారు. ఆత్మ సతు రజో తమోగా అవుతుంది. గోపగోపికల అతీంద్రియ సుఖ గాయనము ఈ సమయానిదే. బాబా తప్ప వేరేది స్మృతి ఉండనప్పుడే స్థిరమైన సంతోషం అనేది ఉంటుంది. మనపైన బృహస్పతి దశ లేక సద్గురు దశ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా సంతోషం దూరం అయితే బృహస్పతి దశ మారిపోయింది, రాహు దశ వచ్చేసింది అని అంటారు. కొందరు చాలా శ్రీమంతులుగా ఉంటారు. ఏదైనా నష్టం సంభవిస్తూనే దివాళా తీసేస్తారు. భారతదేశంలోనే గ్రహణం పట్టినప్పుడు దానం ఇవ్వండి అని అంటారు. మీ దేవీ దేవతా ధర్మం కూడా 16 కళలతో సంపూర్ణంగా నిండుగా ఉండేది. దానికి ఇప్పుడు గ్రహణం పట్టేసింది. రాహు దశ కూర్చుంటుంది. కనుక దేవతల వద్దకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము కపటులము అని మహిమ చేస్తారు. రాహు గ్రహణం పట్టడం వలన అందరూ నల్లగా అయిపోయారు అనేది మీరు అర్థం చేసుకున్నారు. చివర్లో చంద్రుడు ఒక చిన్న రేఖగా మిగులుతాడు. బాబా కూడా చెప్తారు, దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి. గీతని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రము. కానీ వీరికి తమ ధర్మం గురించి కొంచెం కూడా తెలియదు. రకరకాల ధర్మనేతల సమ్మేళనాలు జరుపుతూ ఉంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, వారు అనంతమైన తండ్రి. వారు వచ్చి పిల్లలకు ఆస్తిని ఇస్తారు అని మీరు అక్కడ కూడా అర్థం చేయించవచ్చు. సాధు సన్యాసులకు ఆస్తి లభించదు, మరి వారు ఎలా అంగీకరిస్తారు? పిల్లలైన మీకు మాత్రమే ఆస్తి లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే ముఖ్యమైన విషయము రుజువు చేసి నిరూపించాలి. శివ జయంతి జరుగుతుంది. శివ జయంతి అనండి, లేక రుద్ర జయంతి అని అనండి.
రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. అతడే శివుడు. అదే గీతా జ్ఞాన యజ్ఞము. దీని నుండి వినాశజ్వాల ప్రజ్వలితమైంది. నిరాకార తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఎలా రచించారో మీరు ప్రాక్టికల్గా చూస్తారు. సాకారుడు ఏమీ చేయలేడు. ఇది బేహద్దు యజ్ఞము కదా. ఇందులో పూర్తి పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. మిగిలినవన్నీ దైహికమైన యజ్ఞాలు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసమైతే ఉంది కదా. తండ్రి చెప్తారు, ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. వినాశనం కూడా జరగనున్నది. మీరు ఎప్పుడు పాస్ అవుతారో, పూర్తి యోగులుగా జ్ఞానులుగా అవుతారో, అప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచమైన స్వర్గం కావాలి. నరకము తప్పకుండా వినాశనమయ్యే తీరాలి. రాజస్వ అశ్వమేధ అన్న పదం కూడా సరిగ్గానే ఉంది. వారైతే అక్కడ స్థూలంగా గుర్రాన్ని స్వాహా చేస్తారు. వాస్తవంలో ఇది అంటే గుర్రము అంటే మీ శరీరము అనే రథము. దక్ష ప్రజాపతి కూడా యజ్ఞాన్ని రచిస్తారు. వారి కథను కూడా విన్నారు కదా. మమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మనపైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. స్థితి చాలా బాగుంది అని అంటారు. మళ్ళీ నడుస్తూ నడుస్తూ బాబా మేము తికమక పడ్డాము. మొదట మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఏమైందో తెలియదు అని వ్రాస్తారు. స్థితి తగ్గిపోతుంది. ఇదే కదా రాహు దశ కూర్చోవడము అంటే. ఇక్కడకు వచ్చి బాబా వారీగా అవ్వడం పెద్ద యాత్ర. అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంత ధనాన్ని ఖర్చు పెడతారో చూడండి. ఇప్పుడు ఇక్కడ దానం చేసే మాటే లేదు. ఇందులో ఏమాత్రం ధనాన్ని ఖర్చు చేసే పని లేదు. వారివి దేహ సంబంధమైన యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రల వలన ఎలాంటి లాభము లేదు. నలువైపులా తిరిగి వచ్చాము, అయినా అనేక జన్మల నుండి దూరంగా ఉన్నాము అని పాటలో కూడా ఉంది కదా. ఎన్ని యాత్రలు చేసి ఉంటామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎక్కడో ఒక దగ్గర మనుషులు తప్పకుండా వెళ్తూనే ఉంటారు. హరిద్వారంలో గంగా నది వద్దకు తప్పక వెళ్తారు. గంగయ్యే పతిత పావని అని అనుకుంటారు కదా. ఇప్పుడు వాస్తవానికి మీరు సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్దకు చాలామంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. బాబా చెప్తారు, సద్గురువు ఒక్కరే, సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురువు తప్ప వేరే గురువులు కాదు. తండ్రి చెప్తారు, నేను కల్పము సంగమ యుగంలో వచ్చి మీకు సద్గతిని ఇచ్చి పూజారుల నుండి మరలా పూజ్యులుగా తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. మళ్ళీ మీరు పూజారులుగా అయ్యి దుఃఖితులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది. మళ్ళీ ద్వాపర యుగంలో దేవీ దేవతలమైన మనమే వామ మార్గంలోకి వెళ్ళిపోతాము. వామ మార్గము అంటే వేద విరుద్ధమై తంత్ర మంత్రాలతో కూడి మద్య మాంస మైథునాలకు తావిచ్చడి విధానము. ఇదే వామ మార్గము అంటే వికారి మార్గంలోకి వెళ్ళిపోతాము. ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి వామ మార్గం కూడా మొదలవుతుంది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథుని మందిరానికి వెళ్ళినట్లయితే అందులో నల్లటి మూర్తులు ఉంటాయి. వెలుపల దేవతల అసభ్య చిత్రాలు ఉన్నాయి. ఆ సమయంలో అవేమిటో నాకు అర్థమయ్యేది కాదు. వికారీ మనుషులు వికారీ దృష్టితోనే చూస్తారు. దేవతలు కూడా వికారులుగా ఉండేవారు అని భావిస్తారు. దేవతలు కూడా వామ మార్గంలోకి వెళ్ళిపోతారు అని వ్రాయబడి ఉంది. దుస్తులు కూడా దేవతలవే చూపించారు. ఇక్కడ కూడా దిల్వాడా మందిరానికి వెళ్ళినట్లయితే పైన స్వర్గం ఉంది, క్రింద తపస్సులో కూర్చుని ఉన్నారు. ఈ రహస్యం గురించి ఎప్పుడూ ఎవరికీ తెలియదు. బాబాది అయితే అనుభవీ రథము. ఆత్మ పరమాత్మలు చాలా కాలం నుండి దూరంగా ఉన్నాయని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మొదట దూరమైన మీరే మళ్ళీ మొదట నన్ను కలుసుకుంటారు. సత్యయుగపు ప్రప్రథమ రాకుమారుడు శ్రీకృష్ణుడు. అటువంటప్పుడు కృష్ణుడికి తండ్రి కూడా ఉండాలి కదా.
కృష్ణుని తల్లిదండ్రుల గురించి అంతగా చూపించరు, వర్ణించరు కూడా. తలపై పెట్టుకుని నదిని దాటి తీరానికి తీసుకుని వెళ్ళారు అని చూపిస్తారు. రాజ్యము మొదలైనవేమీ చూపించలేదు. వారికి అంటే కృష్ణుని యొక్క తల్లిదండ్రులకు మహిమ అంత ఎక్కువ ఎందుకు లేదు? ఈ సమయంలో కృష్ణుని ఆత్మ చాలా బాగా చదువుకుంది. ఆ కారణముగా తల్లిదండ్రుల కంటే ఉన్నతమైన పదవి పొందింది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము శ్రీకృష్ణుని యొక్క రాజధానిలో ఉండేవారము అని మీకు తెలుసు. స్వర్గంలో ఉండేవారు కదా. తరువాత చంద్రవంశీయులుగా అయ్యాము. మళ్ళీ సూర్యవంశీయులుగా అయ్యేందుకు శ్రీమతానుసారం నడిచి పావనముగా అయి పావన ప్రపంచానికి అధికారులుగా అయిపోతారు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క స్థితిని మీరు చూసుకోవచ్చు కదా. లోపల స్థితి అనేది పైకి ఎవ్వరికీ తెలియదు, కానీ స్వయం చెకింగ్ చేసుకున్నట్లయితే నా పురుషార్థం ఎలా ఉంది, ఇప్పటి పురుషార్థం అనుసారముగా నేను ఎలాంటి పదవిని పొందుకుంటాను అనేది స్వయానికైతే తెలుస్తుంది. ఒకవేళ మేము ఈ శరీరాన్ని వదిలినట్లయితే ఏ గతిని పొందుతాము అనేది అర్థం చేసుకోవచ్చు కదా. బాబాను ఎంత స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. మనుషులకు ఏదైనా ఆపద వచ్చినా, దుఃఖాలు కలిగినా, దివాళా తీసిన సాధువుల యొక్క సాంగత్యములోకి వెళ్తూ ఉంటారు. వీరు భక్తులు కనుక మోసం చెయ్యరు అని జనులు భావిస్తారు. అలాంటి వారు కూడా 2-4 సంవత్సరాలలో చాలా ధనవంతులుగా అవుతారు. దాచుకున్న ధనము చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. మీలో కూడా చాలా తక్కువ స్మృతి చేసేవారు చాలామంది ఉన్నారు. కనుక బాబా చెప్తారు, మీ కళ్యాణాన్ని కోరుకుంటే మీ వద్ద ఒక పుస్తకాన్ని అంటే ఒక డైరీని ఉంచుకోండి. పూర్తి రోజంతటిలో మేము ఎంత సమయం బాబా యొక్క స్మృతిలో ఉన్నాము అని చార్టు నోట్ చేసుకోండి. మనుషులు పూర్తి జీవన చరిత్ర కూడా వ్రాస్తారు. బాబా అంటున్నారు, మీరు కేవలం చార్టు అయితే వ్రాయండి అంటున్నారు. ఎందుకంటే దీని ద్వారానే మీ యొక్క ఉన్నతి జరుగుతుంది. తండ్రిని స్మృతి చెయ్యకుంటే ఉన్నతమైన పదవిని పొందలేరు. వికర్మలే వినాశనం కాకపోతే ఉన్నతమైన పదవిని ఎలా పొందుకుంటారు? తరువాత శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవరు శిక్షలు అనుభవించారో వారికి చాలా మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తరువాత ఏదో కొద్ది పదవి పొందితే ఏం లాభం చెప్పండి? ధర్మరాజు శిక్షలను అనుభవించకూడదు, అమర్యాద కూడా జరగకూడదు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చెయ్యాలి. శివబాబా కూర్చుని ఉంటారు, జతలో ధర్మరాజు కూడా ఉంటారు. ఇది కూడా మీరు చూస్తారు. మీకు అంత సాక్షాత్కారం చేయిస్తారు. మీరు ఇలా చేశారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు శిక్షలు అనుభవించండి అని అంటారు. అనేక జన్మల నుండి ఎన్ని శిక్షలు అనుభవిస్తారో ఆ సమయంలో అన్ని శిక్షలు అనుభవించి చివరిలో కొద్దిగా రొట్టె ముక్క లభించింది అనుకోండి, ఏం లాభం చెప్పండి? శిక్షలు అస్సలు అనుభవించకూడదు. మీ స్థితిని రోజు గడియ కూడా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. కొందరు 6 నెలలది, కొందరు 12 నెలలది లెక్కాచారాన్ని తీస్తారు. కొందరు రోజంతటి లెక్కాచారాన్ని కూడా తీస్తారు. తండ్రి చెప్తారు, మీరు కూడా వ్యాపారులే. ఎవరో అరుదైన వ్యాపారులు మాత్రమే అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనము లేనప్పటికీ తనువు మనస్సులైతే ఉన్నాయి కదా. వారిని వ్యాపారి అని కూడా అంటారు. ఇచ్చిపుచ్చుకోవడం చేస్తారు కదా. మీరు తనువు, మనస్సు, ధనాలను ఇస్తారు. ప్రతిఫలంగా 21 జన్మలకు ఎంత ఆస్తిని పొందుకుంటారు. బాబా, నేను మీ వాడను. మా ఆత్మ శరీరము లక్ష్మీనారాయణల వలె తయారయ్యేందుకు ఏదైనా యుక్తిని తెలియచేయండి అని అడుగుతారు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని ఎంత సుందరంగా తయారు చేస్తానో ఒక్కసారిగా మీ రూపమే మార్చేస్తాను. సాధారణమైనటువంటి మానవ రూపం నుండి నిరోగి కాంచనకాయంగా దేవీ దేవతా రూపం 16 కళ సంపూర్ణమైనటువంటి రూపాన్ని
తయారు చేస్తారు. తరువాత జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ అయినటువంటి శరీరమే కదా లభిస్తుంది. మీరు వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మ బాబాలు తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారని తెలుసు. ముఖ్యమైన ఉద్దేశాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంతగానే పొందుకుంటారు. ఒకవేళ పూర్తిగా పురుషార్థం చెయ్యలేదు అంటే, విఘ్నాలు వేసినట్లయితే, అంటే డిస్సర్వీసు చేసినట్లయితే మీ పదవిని మీరే భ్రష్టం చేసుకుంటారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని మీరే పరీక్షించుకోవాలి. మీ కళ్యాణము కొరకు ప్రతిరోజు కూడా డైరీని వ్రాసుకోవాలి. అందులో స్మృతి యొక్క చార్టును నోట్ చేయాలి. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రితో సత్యాసత్యమైన వ్యాపారం చేయాలి. మీ తనువు మనసు ధనాలను తండ్రికి సమర్పించి 21 జన్మలకు ప్రతిఫలాన్ని తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి మీ కళ్యాణం మీరు చేసుకోవాలి. ఈరోజు వరదానము, సంతోషముతో పాటు శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటుకునే విఘ్నజీత్ భవ. వరదాన సారాంశము, ఏ పిల్లలకైతే జమ చేసుకోవడం తెలుసో వారు చాలా శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పనిచేశారు, స్వయంలో ఇముడ్చుకోలేదు అంటే శక్తి కూడా ఉండదు. కేవలం పంచేలేక దానం చేసే సంతోషం ఉంటుంది అంతే. సంతోషంతో పాటు శక్తి ఉంటే సహజంగానే విఘ్నాలను దాటుకుని విఘ్నజీత్గా అయిపోతారు. తరువాత ఏ విఘ్నము ప్రేమను డిస్టర్బ్ చెయ్యదు. అందువలన ముఖము ద్వారా ఎలాగైతే సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అలా శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్, పరిస్థితుల్లో భయపడేందుకు బదులుగా వాటిని శిక్షలుగా భావించి పాఠమును నేర్చుకోండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థమైన జ్వాలారూప స్థితియే ఇప్పుడు మిగిలిపోయి ఉంది. పాండవులు కారణంగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్ఠ షాన్, ఆత్మిక షాన్ యొక్క స్థితి యాదవులకు వ్యాకులత కలిగించే పరిస్థితులను సమాప్తం చేసేస్తుంది. కనుక మీ షాన్ ద్వారా పరేషాన్ ఆత్మలకు శాంతి మరియు సుఖం యొక్క వరదానాన్ని ఇవ్వండి. జ్వాలా స్వరూపము అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకోండి మరియు అదే పురుషార్థంలో ఉండండి. అచ్చా, ఓం శాంతి.